హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే కొబ్బరన్నం అండి. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకుందాం. ఉదార కొబ్బరికాయ అయితే ఈ కొబ్బరన్నానికి చాలా టేస్ట్ అయితే చాలా బా వస్తదండి. కొబ్బరికాయని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని, దాన్ని ఒకసారి వాష్ చేసుకుందామండి నీట్‌గా. వాష్ చేసుకున్నాక మిక్సీలో వేసి మిక్సీ ఆడుకుందాం. ఆ వచ్చిన పేస్ట్‌ని వడకట్టాలండి. దానిలో నుంచి పాలు తీయాలి. ఆ కొబ్బరి కూరలో ఉన్న రసం పాలంతా మొత్తం వచ్చినంత వరకు తీద్దామండి. తీసుకున్న పాలైతే ఇలా వచ్చాయి. రైస్ కూడా నానబెట్టుకుందామండి. ఒక పావుగంట ముందు ఒక గ్లాస్ రైస్ తీసుకొని నానబెట్టుకున్నాను నేనైతే. తర్వాత కళాయి తీసుకొని ఆయిల్ ఏసుకొని క్యారెట్టు, మిల్ మేకర్లు, పచ్చిమిర్చి, తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్నాక ముందుగా మనం ఏ గ్లాస్ అయితే రైస్ నానబెట్టుకున్నామో ఆ గ్లాస్‌తో 2 గ్లాసులు పాలైతే యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్నాక దానిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు పూర్తిగా బాగా మరిగినంత వరకు మూత పెట్టుకొని మధ్యలో తర్వాత మనం ముందు నానబెట్టుకున్నాం కదండీ! ఒక గ్లాస్ రైస్ అందులో యాడ్ చేసుకుందాం. మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. మధ్య మధ్యలో మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒక 2 టైమ్స్ అలా కలపాలి. ఎక్కువ కలిపినా రైస్ అనేవి ఇరిగిపోతాయండి. కా కాబట్టి ఒక 2 టైమ్స్ కలిపితే చాలు. ఎక్కువ కలపొద్దు. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా అయితే కొబ్బరన్నం ఇలా అయితే వచ్చింది. చాలా టేస్టీగా ఉందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే అంత స్పైసీగా ఉండదు కాబట్టి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.